అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. అసెంబ్లీలో ప్రతిపక్షంపై సీఎం రేవంత్ రెడ్డి విశ్వరూపం చూపించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో నిప్పులు చెరిగారు సీఎం రేవంత్ రెడ్డి. 2029లో బీఆర్ఎస్ ను మళ్లీ తొక్కుతాం అంటూ తాను వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నెత్తిన కాలు పెట్టి అధికారంలోకి వచ్చాం, ఇక తానెవరో పెట్టిన భిక్షతో సీఎం కాలేదంటూ రేవంత్ రెడ్డి ప్రతిపక్షం మీద విరుచుకుపడ్డారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుపై నిప్పులు చెరిగారు. మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవటంపై మండిపడ్డారు. సభకు రాకుండానే 15 నెలలుగా కేసీఆర్ ఉన్నారు, 1,06,00,000 జీతభత్యాలు తీసుకున్నారంటూ రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ తీరుపై సభలో చర్చ జరగాలంటూ సభాముఖంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. ఇక ఇటు మూసీ పైన గతంలో మాజీ సీఎం కేసీఆర్ సహా ఆ పార్టీ నేతలు మాట్లాడినటువంటి వీడియోలని అసెంబ్లీలో ప్లే చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక తన సీఎం పదవి గురించి కానీ వీటన్నిటి గురించి కానీ తాను సమాధానాలు చెప్తూ కూడా ప్రతిపక్షం మీద విరుచుకుపడ్డారు. అసెంబ్లీలో తానుకు వచ్చినటువంటి పదవి ఎవరు పెట్టిన భిక్షో కాదన్నారు. ఇక గత ఎన్నికల్లో నెత్తిన కాలు పెట్టి అధికారంలోకి వచ్చాం, మళ్ళీ నెక్స్ట్ ఎన్నికలు 2029లో కూడా బీఆర్ఎస్ ని మళ్లీ తొక్కుతామంటూ కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇక కేసీఆర్ సభకు రాకపోవటాన్ని కూడా ప్రస్తావించారు. 28,000 అక్రమ కట్టడాలు, అక్రమమైన బిల్డింగ్ కట్టడం మొదలు పెడితే వితౌట్ నోటీస్, అధ్యక్ష చట్టం చెప్తా ఉంది, చట్టం నో నోటీస్ విల్ బి గివెన్, ఇట్ విల్ బి డెమాలిష్డ్. అంత కఠినంగా ఉంది అధ్యక్ష చట్టం. ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే ప్రశ్న లేదు. వారు ఎవరన్నా కావచ్చు, ఎవరన్నా కాకపోవచ్చు, దాంతో నిమిత్తం లేదు. అక్రమ కట్టడం అంటే ఇమ్మీడియట్ డిమాలిషన్ అధ్యక్ష, దాన్ని స్పేర్ చేసే ప్రశ్నలు ఎవరు కూడా అధ్యక్ష. గత 65 ఏళ్లలో మూసీకి వరదలు వచ్చినప్పుడు కానీ ఇతరత్ర సమయాల్లో కానీ మాక్సిమం ఫ్లడ్ లెవెల్ ఏంది, బఫర్ ఏంది, దాని ప్రాపర్ అసలు మార్కింగ్స్ ఏంది, ఇది ఏది కూడా ఎన్నడూ కూడా మా దగ్గర ఎక్కడ కూడా డేటా లేకుండే అధ్యక్ష. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం సవ్యంగా మూసీకి పోయిన సంవత్సరం 2020 అక్టోబర్లో వరదలు వచ్చినప్పుడు వరదల ఉధృతిని కూడా స్టడీ చేసి, టెక్నాలజీని కూడా వినియోగించి, డ్రోన్స్ ని కూడా ఉపయోగించి బ్రహ్మాండంగా అటు ఎంఎఫ్ఎల్ బఫరు ఏది ఎక్కడ ఎంత ఉంది అనేది కూడా మార్క్ చేసి మొత్తంగా ఐడెంటిఫై చేశాం అధ్యక్ష. उसके साथ ही साथ हमने बलाया साहब ये भी किया कि कितने इंक्रोचमेंट है, बफर में कितने हैं, मूसी के बेड में कितने हैं, रिवर बेड में कितने हैं, इसका भी हमने एक अंदाजा लगाया. करीब 10,000 तक कुल मिला के स्ट्रक्चर है, 10,000 तक है. उसमें मलकपेट में भी है, अंबरपेट में भी है, कई सारे जगह. आप भी जानते हैं, मैं भी जानता हूं. एक दिन में ही आए नहीं, बहुत सालों से चलता आया, तो ये सब वहीं पे है. ఎంక్రోచ్మెంట్ చూస్తే దగ్గర 10,000. తుర్క చెరువు ఉంది, దాని కింద ప్రగతి నగర్ చెరువు, మొత్తం ఆ ఛానల్ మొత్తం కబ్జా లేదు, దాన్ని ఇల్లు కట్టాం. సో దానివల్ల ఏమైందంటే ద వాటర్ దేర్ వాస్ నో అదర్ వే టు గో బట్ టు ఎంటర్ ఇంటూ రెసిడెన్షియల్ లేఅవుట్స్. నిర్దాక్షిణ్యంగా కొట్టిపారేయండి, బుల్డోజర్లు పెట్టి, మన జేసీబీలు పెట్టి, ఎవరు అడ్డమొచ్చినా కూడా పోలీస్ సపోర్ట్ తీసుకొని కొట్టిపారేయండి. డోంట్ స్పేర్ ఎనీబడీ. నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తాం ఇప్పటి నుంచి. నేను సొంతంగా జడ్పీటీసీ గెలిచిన, నేను సొంతంగా ఎమ్మెల్సీ గెలిచిన అధ్యక్ష. ఆ తర్వాతనే రాజకీయ పార్టీలకు వచ్చిన నేను స్వశక్తి పాలమూరు బిడ్డను. తట్ట పని, పార పని, మట్టి పని చేసి ప్రజల నుంచి ఎన్నిక వచ్చినని నాకు నీకు పోలికేంది, పొంతనేంది. నా కాలి గోటి కూడా సరిపోరు. మీరు మీ జీవిత కాలం ఊడిగం చేసిన పనికిరారు. తొక్కుకుంటే నెత్తి మీద కాలు పెట్టి తొక్కి ఇక్కడికి వచ్చిన అధ్యక్ష. అల్లా తప్పగా రాలే, అడుక్కొని రాలే, కాలు పట్టుకొని రాలే, నెత్తి మీద కాలు పెట్టి తొక్కి ఇక్కడికి వచ్చిన అధ్యక్ష. బరాబర్ మళ్ళా చూసుకుందాం. 29లో తొక్కకపోతే చూడండి, 29 మొత్తం కలిసి రాండి, మొత్తం కట్టగట్టుకొని రాండి. 29లో కూడా తొక్కకపోతే చూడు. ఇదేనా సవాల్ రాసి పెట్టుకోండి. ఎట్లా గెలుస్తారో నేను చెప్తా. మీద 28,000 అక్రమ కట్టడాలు, అక్రమమైన బిల్డింగ్. ఇక గత ఎన్నికలలో బీఆర్ఎస్ నెత్తిన కాలు పెట్టి తొక్కి అధికారంలోకి వచ్చానని, 2029 ఎన్నికల్లో కూడా ఇదే విధంగా కూడా బీఆర్ఎస్ ను తొక్కుతానంటూ వ్యాఖ్యానించారు. ఇక మళ్ళీ తొక్కకపోతే చూడండి అంటూ బీఆర్ఎస్ కి వార్నింగ్ ఇచ్చారు. ఇక తెలంగాణ శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ సమర శంఖం పూరించారని చెప్పాలి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సుదీర్ఘంగా మాట్లాడారు. ఇక ఆ తరువాత ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ను టార్గెట్ గా చేసుకున్నారు. బీఆర్ఎస్ టార్గెట్ గా చేసుకొని ఘాటైన విమర్శలు చేశారు.
2029 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా తొక్కబోతున్నానంటూ సవాల్ చేశారు. సభాముఖంగా కూడా దాదాపు 2.5 గంటల పాటు చేసిన ప్రసంగంలో ముఖ్యమంత్రి రాజకీయ హెచ్చరికలు, అభివృద్ధి విజన్, గత ప్రభుత్వ వైఫల్యాల చిట్టాను సభ ముందు ఉంచారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పొలిటికల్ హిస్టరీని గుర్తు చేసుకుంటూ కూడా తాను వ్యాఖ్యానించడం జరిగింది. తన పదవి ఎవరు కూడా పెట్టినటువంటి భిక్ష కాదు అంటూ కూడా తాను మాట్లాడారు. ఇక ప్రతిపక్ష నేత కేసీఆర్ సభకు రాకపోవటం మీద కూడా ఆయన విమర్శలు గుప్పించారు. జీతపత్యాలు తీసుకుంటున్నారంటూ కూడా వ్యాఖ్యానించడం అయితే జరిగింది. ఇక ఈ రకంగా కూడా ఈరోజు అసెంబ్లీ మాత్రం గవర్నర్ తీర్మానం ప్రసంగం తర్వాత కూడా చాలా హాట్గా సాగింది రేవంత్ రెడ్డి ప్రసంగంతో. దీంట్లో ఒక రకంగా కూడా సమరశంఖమే పూరించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక నెక్స్ట్ ఎలక్షన్స్లో ఏ విధంగా ఉండబోతుందో అంటూ కూడా ఈరోజు అసెంబ్లీ సాక్షిగా కూడా ఆయన ముందుగానే హింట్ ఇచ్చారు.